తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో నూజివీడు బ్యాంక్ ఉద్యోగులు నూజివీడు పట్టణం హనుమాన్ జంక్షన్ రోడ్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఉద్యోగులు మాట్లాడుతూ 2024లో 5-డే బ్యాంకింగ్ నిర్వహించేందుకు ఎన్నోసార్లు శాంతియుతంగా ప్రభుత్వాన్ని అడుగుతూ వచ్చామని, ఇప్పటి వరకు దాన్ని ఆచరణలో పెట్టకపోవడంతో 2025 జనవరి నుండి వివిధ రకాలుగా నిరసన తెలిపి మార్చిలో స్ట్రైక్ నోటీస్ ఇచ్చి ధర్నా చేశామన్నారు. ఇప్పుడైనా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేయాలంటూ ఆందోళన బాట పట్టామన్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అనేది 9 ఆఫీసర్స్ వర్క్మెన్ సంఘాలది మొత్తం కలిపి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ గా జరిగింది. మేము లాస్ట్ 2024లో 12th బైపార్టైట్ సెటిల్మెంట్ జరిగింది. దాంట్లో ఏంటంటే మాకు 5-డే బ్యాంకింగ్ అంటే ఇప్పటిదాకా 2nd, 4th సాటర్డే మాత్రమే హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 1st, 3rd, 5th అంటే ప్రతి శనివారం కూడా మాకు హాలిడేస్ ఇస్తామని గవర్నమెంట్ ఒప్పుకుంది. దానికి అనుగుణంగానే మా సెటిల్మెంట్ కూడా జరిగింది. అది 2024లో జరిగినప్పటి నుంచి అది ఇంప్లిమెంటేషన్కి ఇప్పటిదాకా నోచుకోలేదు. దానికి ఏంటంటే శాంతియుతంగా మేము ఎన్నోసార్లు అడుగుతూనే వచ్చాం గవర్నమెంట్ని. 2025 జనవరిలో మేము చెప్పాము ఏమంటే ఇప్పటిదాకా జరగలేదు అని. దానికి అనుగుణంగాను రకరకాల నిరసనలు చేసుకుంటూ మార్చిలో స్ట్రైక్ నోటీస్ కాల్ చేశాము. మార్చిలో స్ట్రైక్ ముందు సెంట్రల్ లేబర్ కమిషనర్ వచ్చి నెగోషియేషన్స్ చేసి డెఫినెట్ గా మీ సమస్యని పరిష్కరిస్తాము, స్ట్రైక్ విత్డ్రా చేయండి అన్నారు. ఆ మార్చిలో స్ట్రైక్ విత్డ్రా చేశాము. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 10 మంత్స్ జరిగింది. ఈ 10 మంత్స్ లోను దగ్గరగా ఏదో నెగోషియేషన్ మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇప్పటిదాకా ఎటువంటి అవుట్కమ్ రాలేదు. దీనికోసం ఏంటంటే ఈ నెల 27వ తారీఖుని దేశవ్యాప్త సమ్మెకి మళ్ళీ పిలుపునిచ్చాము. దానికి అనుగుణంగా రకరకాలుగా నిరసనలు, ఒకరోజు బ్యాచ్ వేరింగ్ అని ఇలాగా ఆ విధంగా ఇవాళ ర్యాలీ చేస్తూ నిరసనలు చేపడుతున్నాము. ఇది మీ మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్కి వెళ్లాలని ఆలోచిస్తున్నాము. మేము ప్రత్యేకించి అడిగేది ఏమీ లేదు, వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నారు, దాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చెయ్యండి అని అడుగుతున్నాము. ఎందుకంటే ఈ రోజులు బ్యాంకు వాళ్ళ పరిస్థితి మీకు అర్థమైంది. రాత్రి 9-10 గంటల వరకు చేస్తున్నారు. పేరుకి హాలిడే, కానీ హాలిడేస్ లో కూడా వచ్చి మేము వర్క్ చేస్తున్నాము. కస్టమర్స్ అన్ని విధాలు సాయం చేస్తాం. ఇప్పుడు కస్టమర్ సర్వీస్ కి ఏమైనా ఇబ్బంది వస్తుందంటేను ఏటీఎంలు, రకరకాల ఇప్పుడు ఫోన్ పే యాప్లు ఇవన్నీ ఉన్నాయి. కస్టమర్ కి ఏ విధమైనది లేకుండా అన్ని విధాలుగా ఆల్టర్నేట్ ఛానల్స్ ఇస్తున్నాం. సాటర్డే సెలవు తీసుకున్నామంటే దానికి తగ్గ వర్కింగ్ అవర్స్ మండే టు ఫ్రైడే మేము అడ్జస్ట్ చేసుకుని వర్క్ చేస్తామని మీడియా సంఘం ద్వారా గవర్నమెంట్ తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా విభాగంలో ఉద్యోగుల భద్రత కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో జరిగిన ఉద్యోగుల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ప్రావిడెంట్ ఫండ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులను సత్కరించారు. శ్రీకాకుళం 2వ డిపో గ్యారేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలతో సత్కరించారు. రికార్డుగా 50 లక్షల మంది ప్రభుత్వం 35 లక్షలు 40 లక్షలు 90 లక్షలు తగ్గింది, 30 లక్షలు వచ్చింది. అంటే అటువంటిది 50 లక్షల చిల్లర మంది ఒక చేస్తే రికార్డు స్థాయి ఎప్పుడు కోర్టు అట్లీస్ట్ తర్వాత ఇక్కడ ఎక్కువ రావచ్చు పట్టుకోకుండా రికార్డు 27.6 అందులో సెక్రటరీ మీద ఇబ్బంది తీసేయకుండా తీసుకురావడం పొద్దున మాట్లాడుకోవాలి. ఎందుకంటే తీసేద్దామని వివిధ పరిస్థితులు తీసేసి ప్రస్తుతం ఎంత వచ్చింది కదా 160 కోట్లు బై 30 5 కోట్లు వస్తుంది. 2,000 పెట్టింది అట్లీస్ట్ హైయెస్ట్ ఆదాయం ఈ మధ్యలో సక్రమంలో ఆదాయం. అదేవిధంగా 50 లక్షల మందికి ఈ అచీవ్మెంట్ విషయంలో ఈరోజు ముఖ్యంగా ఇంత పెద్ద ఘనత సాధించినందుకు నేను అందరికీ ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే 15 ఆగస్టు స్టార్ట్ చేసిన
శ్రీశక్తి కార్పొరేషన్. సో శ్రీశక్తి కార్పొరేషన్ స్టార్ట్ చేశాక పక్క రాష్ట్రాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఏమీ లేకుండా సక్సెస్ఫుల్ గా రావడంతో దీనికి ఈ వర్గాన్ని ముఖ్యంగా గ్యారేజ్ స్టాఫ్ ని, కండక్టర్స్ ని, డ్రైవర్స్ ని ప్రత్యేకంగా పిలుస్తారు. ఇంకో మేనేజర్లు 600 ఉంటారు. బట్ మెయిన్ కష్టంగా పనిచేసేది ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ చెప్పి పనిచేసి ఎస్ఐ ఇదంతా సూపర్ రిలాక్స్. అందుకని ప్రత్యేక డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ స్టాఫ్ అందరూ ప్రత్యేకంగా పనిచేస్తాం. ఆ అసెంబ్లీ సెషన్లో ఈ విషయం సీఎం గారు స్వయంగా ప్రస్తావించారు. మీ ప్రభుత్వంలో మీకు చెప్పలేదు, మీ డిప్యూటీ చెప్పలేదు. సో ప్రత్యేకంగా ఈ 3 కేటగిరీలను అభినందించారు. డ్రైవర్, కండక్టర్, గ్యారేజ్ స్టాఫ్. ఇంకో విషయం, మనం 15వ తారీఖు స్టార్ట్ చేస్తే 29వ తారీఖు వైజాగ్ విజయనగరం వస్తున్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు చిన్న అగ్ని ప్రమాదంలో వెళ్ళేప్పుడు మన డ్రైవర్, కండక్టర్ అప్రమత్తమై బస్సు పక్కన వేసి దాంట్లో ఉన్నటువంటి 110 మంది ప్యాసింజర్లు 110 జగన్ 57 మందులు అంటే మహిళలు కానీ బాధ్యులు కానీ పిల్లలు కానీ 57 మంది అందరినీ సురక్షితంగా అక్కడ పంపించేశారు. అయినప్పటికీ అదే రోజు ప్రోగ్రాము వైజాగ్లో సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగరబోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలపై వార్డుల ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. మెజార్టీ కాదు, అన్ని వార్డులు గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. సిరిసిల్ల ఒకప్పుడు ఎలా ఉందో, బీఆర్ఎస్ పాలనలో ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు స్పష్టంగా వివరించాలని కేటీఆర్ సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జిల్లాల పునర్విభజన పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని, రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేయాలనే కుట్రలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. నాయకులు అదేవిధంగా కరీంనగర్ నుంచి కూడా వచ్చిన కొంతమంది మిత్రులతో మరి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో మనం ఏ రకమైన ఆలోచనతో ముందుకు పోవాలి, ఏ రకంగా సిరిసిల్లలో గతం నుంచి గెలిచి వస్తున్న పద్ధతుల్లోనే మనం ముందుకు సాగాలి అని చెప్పి నిన్న రాత్రి నుంచి కూడా సమాలోచనలు చేసుకుంటా ఉన్నాం, మీటింగ్ పెట్టుకున్నాం. చాలా కాన్ఫిడెంట్ గా మా వాళ్ళందరూ చెప్తున్న మాట ఏమంటే 100కు 100% ఇటు సిరిసిల్ల అదేవిధంగా అటు కరీంనగర్ కార్పొరేషన్ తో సహా మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా బీఆర్ఎస్ మంచి విజయం సాధిస్తుంది అని చెప్పి మా సహచరులందరూ కూడా అభిప్రాయపడ్డారు. అట్లాగే వార్డు బై వార్డు కూడా రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడ మన బలం ఉన్నది, ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నాము, ఎక్కడెక్కడ పోటీదారులు ఎక్కువ ఉన్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది, ముమ్మాటికి మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలైతే సాధించామో అంతకు మించిన, అంతకు మెరుగైన ఫలితాలే మళ్లీ వస్తాయనే విశ్వాసం మా పార్టీ నాయకత్వంలో తొణికిసలాడుతున్నది. అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుందని. నాకు ఇంకొక మాట కూడా అర్థమైంది, ఇవాళ ఈ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల తర్వాత మేము అనుకున్నాం జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారేమో అని, కానీ ఇవాళ వీళ్ళ వైఖరి చూస్తూ ఉంటే కేవలం జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా, ఎందుకంటే పరాభవం తప్పదు, ఓటమి తప్పదని అర్థమైపోయింది. అందుకే వారు ఏం చేస్తున్నారు, జిల్లాలను ఏదో మేమేదో గతంలో అశాస్త్రీయంగా చేసినామంట, అందుకే జిల్లాల కోసం జిల్లాల మరి ఏర్పాటు పైన అధ్యయనం చేయడానికి రిటైర్డ్ జడ్జి గారి నేతృత్వంలో ఏదో కమిషన్ వేస్తున్నామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. దీని వెనకాల ఉన్న ఎజెండా స్పష్టంగా కనబడతా ఉంది. కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలన్నిటినీ రద్దు చేయాలి అనే ఆలోచన కనబడతా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గాని, పెద్దపల్లి జిల్లా గాని, జగిత్యాల జిల్లా గాని, ఉమ్మడి కరీంనగర్లో ఏర్పాటు చేసిన 3 కొత్త జిల్లాలని కూడా రద్దు చేయాలనే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నది. దాంతోపాటు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవాలనే ఒక ఎత్తుగడ కూడా ఈ కమిషన్ ఏర్పాటు వెనకాల ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. నేను రేవంత్ రెడ్డి గారిని, ఆయన ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నా. మొన్న ఆల్రెడీ నేను మహబూబ్ నగర్ లో చెప్పినా, మళ్ళీ వాళ్ళ సిరిసిల్లలో చెప్తున్నా. కేసీఆర్ గారు పరిపాలనా సౌలభ్యం కోసం,
అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు ఎంత సన్నిహితంగా అధికారులుంటే అంత లాభం జరుగుతుంది అని ఆలోచించి వారి సౌలభ్యం కోసం ఎక్కడో గంభీరరావుపేటలో ఉండే వాళ్ళు కరీంనగర్ పోవాలి అంటే దాదాపు 90-100 కిలోమీటర్ల దూరం. అలాంటి పరిస్థితి నుండి సన్నిహితంగా ప్రజలకు అత్యంత సన్నిహితంగా జిల్లా కార్యాలయాలు, జిల్లా అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి మీరేమో దాన్ని తొలగిస్తాము, ఇది అశాస్త్రీయంగా ఉంది అంటే మరి ప్రజల చేతుల్లో మీకు పరాభవం తప్పదు, ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదు. ఇట్లాంటి తుగ్లక్ పనులు మానుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేయగలిగితే మంచి చేయండి, చేయగలిగితే మేలు చేయండి. కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ ప్రయత్నం చేయండి. మీరు చేయలేని పనులు కేసీఆర్ గారు చేసినారు. తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని మీరు మాటిచ్చారు, 30 ఏళ్ల కింద మాటిచ్చారు, మీరు చేయలేదు. కానీ అదే మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన మాట అనుగుణంగా వారు పూర్తిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ బ్రహ్మాండంగా మరి తాండాలను గ్రామ పంచాయతీలు చేశారు, గిరిజన గూడలను గ్రామ పంచాయతీలు చేశారు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోటప్పకొండ కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 3.9 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం. దావోస్ పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ కీలక భేటీలు. ఏపీ విద్యార్థులకు ప్రత్యేక కోర్సుల కోసం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలతో చర్చలు. భూముల సమగ్ర రీసర్వేలో చంద్రబాబుది క్రెడిట్ చోరీ అని తీవ్ర ఆరోపణలు చేసిన జగన్. కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శలు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురుతుందన్న కేటీఆర్. అన్ని వార్డులను గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని శ్రేణులకు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.